ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల, కార్టిలేజ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల. మన జాయింట్స్ మధ్యలో టెండాన్స్ ఉంటాయి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఒక బోన్ ని ఇంకో బోన్ ని కనెక్ట్ చేయడానికి టెండాన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది బోన్ ని స్ట్రెంగ్తెన్ గా ఉంచుతుంది, గట్టిగా ఉంచుతుంది. అలాగే ఈ జాయింట్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడకుండా ఉండడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ మూడు సరి సమానంగా పర్ఫెక్ట్ గా ఉంటే జాయింట్ పెయిన్స్ అనేవి తక్కువగా అవుతాయి. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినా లేదా కార్టిలేజ్ స్ట్రెంగ్త్ తగ్గినా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ అయినా కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. దీన్నే మనం ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ని ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ గా ఉన్న ప్రాబ్లం. ముఖ్యంగా ఏజ్ వచ్చిన కొద్దీ మన కార్టిలేజ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది కాబట్టి, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది కాబట్టి, అండ్ బోన్స్ లో సత్తువ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది కాబట్టి డెఫినెట్లీ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఏజ్ పెరిగిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతాయి. సో జాయింట్ పెయిన్స్ కి ఈ వీడియోలో మీకు బెస్ట్ ప్రోడక్ట్ అడ్వైస్ చేయబోతున్నాను. అది బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా అనే ప్రోడక్ట్. ఇది తైలపాక విధి అనే చాలా కొన్ని ఇయర్స్ గా ఉన్న ఆయుర్వేదిక్ ప్రాసెస్ తో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న హెర్బ్స్ ని ఘీలో అంటే నెయ్యిలో హీట్ చేసి బ్లెండ్ చేసి తయారు చేయబడిన ప్రోడక్ట్. ఇది తైలపాక విధి అంటారు. సో దాంతో ఈ ప్రోడక్ట్ తయారు చేయబడింది. కంప్లీట్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ టైప్. అండ్ దీనివల్ల జాయింట్ పెయిన్స్ కూడా చాలా తక్కువ అవుతున్నాయని పేషెంట్స్ కూడా చెప్పారు. ఆల్రెడీ ఇది ప్రూవెన్ కూడా. సో డెఫినెట్లీ దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇది కార్టిలేజ్ ని, సైనోవియల్ ఫ్లూయిడ్ ని, జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది కార్టిలేజ్ సెల్స్ కి. అలాగే జాయింట్స్ ని హెల్దీగా బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మొబిలిటీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే మోకాళ్ళ నొప్పుల్లో మూవ్మెంట్ ని ఈజీ చేస్తుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ ని పెంచుతుంది. ఇందులో క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ డైలీ 1 గానీ చాలా ఎక్కువగా పెయిన్ ఉంటే డైలీ 2 తీసుకోవచ్చు. ఇవి వాడిన తర్వాత డెఫినెట్లీ మీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. చాలా వరకు, కంప్లీట్ గా తగ్గకపోయినా చాలా వరకు తగ్గుతాయి. సో ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం ఫుడ్ లో చేంజెస్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ ని డెఫినెట్లీ మీరు వాడొచ్చు జాయింట్ పెయిన్స్ కి. ఈ మధ్యలో PRP ఇంజెక్షన్స్ అని ఇలాంటివి చాలా వస్తున్నాయి, బట్ అవన్నీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆయుర్వేదిక్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ట్రై చేసి చూడండి, బట్ ఫస్ట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ని వాడడానికి ప్రిఫర్ చేయండి.